సింహాచలం ఘటనపై మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సహాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు చంద్రబాబు ఆదేశించారు. సింహాచలం ప్రమాదంపై హోంమంత్రి అనిత వివరణ ఇచ్చారు. ప్రమాదానికి భారీ వర్షమే కారణమని తెలుస్తోందన్నారు. అయితే ఇటీవలే గోడ నిర్మాణం జరిగిందన్న మంత్రి అనిత, గోడ నిర్మాణం నాణ్యతపై ఎవరూ తనిఖీ చేసినట్లు లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక బాధ్యులపై మాత్రం చర్యలుంటాయని ఎవరిని వదిలిపెట్టమన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఏమాత్రం ఆలస్యం జరగదన్నారు అనిత. మృతుల్లో 3 మహిళలు ఉన్నారని, బాధితులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ఇదే ఘటనపై సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, వేకుజామున ఏదైతే జరిగిన ఘటన అయితే ఉందో దాంట్లో 8 అత్యధికమైన గాలితో కూడిన వర్షం పడటం సరిగా ఆ గోడ పడింది. దాదాపు మంది పైన ఆ గోడ పడింది. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. దర్శనం రోజు మనకి 2:33 యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది. చాలా పెద్ద గాలి దుమారంతో చాలా భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేదు. జస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అడ్డుకోవడం లేదు. సో అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వారికి చేతులకి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీం 2, ఎస్డిఆర్ఎఫ్ టీంలో 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు. అందరూ కూడా నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సంతాపం తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్, ఇది యాక్సిడెంట్. దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి.
మరోవైపు సింహాచలం ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల్లో 3 గుర్తించినట్లు చెప్పిన మంత్రి ఆనం మృతులు ఎడ్ల వెంకట్రావు, దుర్గా స్వామినాయుడు, మణికంఠ ఈశ్వర్ అని చెప్పారు. సింహాచలంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. భారీ వర్షాలతో గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడినట్లు చంద్రబాబు చెప్పారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించామన్నారు సీఎం. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. పైకేసి పర్లేదు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుండి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిత ప్రసాద్, సిపి శంకర్ ప్రతాప్ బాగ్జీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 8 మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.